ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం చదువుగా విందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనాన్ని చక్కగా చదువుగా ఆలకిద్దాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట వినండి. నేడు జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. వీటికి సాక్షులుగా భూమి ఆకాశములను మీపై నేను సాక్షులుగా ఉంచి ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నారు. నిజంగా ఈ రోజున ప్రభు ఈ మాట నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విజయవాడలో ఉదయమేమో దేవుడు మాట్లాడిన మాటలు అసలు ఆయన ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుండి, ఆయన ఏం కోరుకుంటున్నాడో మాట్లాడాడు. దానికి భిన్నంగా ఈ రోజున రాత్రి అసలు నువ్వేం కోరుకుంటున్నావో దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇచ్చే సమాధానం కొరకు దేవుడు పరలోకము నుంచి తొంగి చూస్తున్నాడేమో. ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, నేను జీవాన్ని మరణాన్ని నీ ఎదుట ఉంచాను, శాపాన్ని ఆశీర్వాదాన్ని నీ ఎదుట ఉంచాను, నువ్వేం కోరుకుంటావు అని ప్రభు ఈ రాత్రితో మాట్లాడుతున్నాడు. తెలివిగా ఆలోచించి ఏది ఉత్తమమో, ఏది మనకు ఆశీర్వాదమో, ఏది మనకి జీవమో దాన్నే కోరుకోవాలి. ఈ రోజున వర్తమానం వింటున్నటువంటి దైవజనమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాన్ని మనం చూస్తే ఎలా ఉంది? ఇబ్బందిగానో కత్తి గొంతు మీద పెట్టి నువ్వు జీవాన్ని కోరుకుంటావో కోరుకోవా, నువ్వు నన్ను నమ్ముకుంటావో నమ్ముకోవా అన్నట్లుగా లేదు వచనం. ఎలా ఉందంటే స్వేచ్ఛగా ఆనందంగా ఎవడికి ఇష్టం వచ్చిందో వాడు కోరుకోవచ్చు అన్నమాట. దేవుడు అలా మాట్లాడారు. జీవాన్ని మరణాన్ని ముందు పెట్టాను, శాపాన్ని ఆశీర్వాదాన్ని ముందు పెట్టాను, నువ్వేది కోరుకుంటావో నీ ఇష్టం అని వదిలేశాడు దేవుడు. దేవుడికి ఏమన్నా అదేమన్నా కొత్త కాదు, పాతే. చాలా సందర్భాల్లో దేవుడు ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రలోభాలు పెట్టి, మాయలు బుచ్చి, మంత్రాలు బుచ్చి దేవుడేమో లాక్కోరు. దేవుడు తన ప్రజల్ని ఎలా ఆయన వైపు త్రిప్పుకుంటాడంటే స్వేచ్ఛనిచ్చి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వేచ్ఛ చాలా బలమైనది. ఈ రోజున క్రైస్తవ బిడ్డలందరికీ దేవుడు ఒక స్వేచ్ఛతో కూడిన మాట నీ నిర్ణయానికి వదిలేశాడు. ఏమని? జీవాన్ని మరణాన్ని నీ ముందు పెట్టాను, ఈ రెండిట్లో నీకేం కావాలో నిర్ణయించుకో. ఈ రెండిట్లో నీకేది ప్రాముఖ్యం అనిపిస్తుందో అది నువ్వు తీసుకో. ఏమండి, మీరు చాలా బాగా జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో అభిషక్తుడు మోషే గారిని దేవుడు ఎన్నుకొని అతడు మిద్యాను అరణ్యములో గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, మిద్యాను అరణ్యములో ఒక కొండ ప్రాంతము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మండుచున్న పొదవలే ఒక పొద మీదకు దిగొచ్చి మోషేతో మాట్లాడి, ఐగుప్తులో నా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు పెట్టుకున్నారు, మోషే నువ్వు వెళ్ళి వాడిని విడిపించుకురా అని దేవుడు మోషేతో మాట్లాడారు. మోషే ఐగుప్తుకు వెళ్ళాడు. 430 సంవత్సరాలు బానిసత్వములున్న 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజానీకాన్ని బయటికి తెచ్చాడు. అంతేకాదు, వాళ్ళ ముందు ఎర్ర సముద్రమే నిలబడలేకపోయింది, వాళ్ళ ముందు మారా జలములే ఆగలేకపోయాయి, మధురంగా మారిపోయినాయి, వాళ్ళ ముందు ఆకాశమే నిలబడి ఉండలేకపోయింది, చీలిపోయి 40 సంవత్సరాలు వారు తినినంత ఆహారం ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఎడారిలో సెలయేర్లు వచ్చేసినాయి, సముద్రాలు ఓపెన్ అయిపోయాయి, మారాజాలాలు మధురంగా మారిపోయాయి, ఆకాశం తెరవబడిపోయింది. 30 లక్షల మంది ఆహారం ఆకాశంలో ప్రభు దాచేశారు. ఇన్ని గొప్ప కార్యాలు చేశారు. ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చారు, ఫరో రథాశ్రయం నుంచి వాళ్ళని విడిపించారు. ఇప్పుడు ఏమన్నాలి యేసు ప్రభు? ఇన్ని కార్యాలు నేను చేశాను గనుక, ఐగుప్తుల నుంచి తెచ్చాను గనుక, మీ ముందు ఎర్ర సముద్రం రెండుగా చీల్చేశాను గనక, ఆరిన నేల మీద నడిపించాను గనక, ఎడారిలో సెలయేర్లను పుట్టించాను గనక, దాహం వేస్తున్నప్పుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాను గనక, నాకు ఆకలేస్తుందన్నప్పుడు ఆకాశాన్ని తెరిచి మన్నాను 40 సంవత్సరాలు వాగ్దాన దేశానికి వెళ్ళింది ఆక నేను మీకు పెట్టాను గనక, శత్రువులను చడమడ చేసి నాశనము చేశాను గనక మీరు ఖచ్చితంగా నా మాట వినాలి అని అన్నాడు దేవుడు? అనలేదు. సింపుల్గా ఏమన్నాడు? నేడు జీవాన్ని మరణాన్ని మీ ముందుంచాను, సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు. ఆయనకు అధికారం లేదా? ఉందిగా. విడిపించిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు, మనల్ని బలపరుస్తున్న దేవుడు, ఆయనకు అధికారం ఉంది. సవాలు విసరచేయి, నీకు ఇంత చేశాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా మాట వినాలి అంటే ఎవడండు? అందరూ వింటారు.
కానీ ఇంత చేసిన దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మరణాన్ని జీవాన్ని మీ ముందు పెట్టాను, మీ నిర్ణయం అన్నాడు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మీ నిర్ణయం, చాయిస్ ఈజ్ యువర్, నువ్వే తీసుకో. అదేంటి, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఏమండి మామూలు తత్వంగాలవి, మామూలు కార్యాలా? ఐగుప్తులోంచి విడిపించడమే పెద్ద మహానీయమైన కార్యం అనుకుంటే, ఎర్ర సముద్రాన్ని తెరవటం బేభత్సమైన కార్యం, ఆకాశాన్ని ఓపెన్ చేసి మన్నాను పంపించడం ఇంకా బేభత్సమైన కార్యం, కటిక చేదు ఆ నీళ్ళు ఎవడో తాగలేడు దాన్ని మధురంగా మార్చేశాడు, అది ఇంకా బేభత్సమైన కార్యం. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, మీరు నా మాట చచ్చినట్టు వినాల్సిందే లేకపోతే అని దేవుడు చెప్పొచ్చు. కానీ ఆయన ఏం మాట్లాడలా. రేపో మాపో ఐగుప్తుకి వెళ్ళిపోతారు మీరు, రేపో మాపో కనానికి వెళ్ళిపోతారు, కనుక మీరు నా మాట వినాలి, వినకపోతే మిమ్మల్ని శిక్షిస్తా, దండిస్తా, పొడి చేస్తా, చంపేస్తానొచ్చు అనలేదు అక్కడ. మీ నిర్ణయం ఏంటి? మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోండి. ఎంత గొప్ప దేవుడు సార్ మన దేవుడు. ఇన్ని కార్యాలు చేసిన మన మీద పెత్తనాన్ని చెలాయించకుండా, అధికారాన్ని తీసుకోకుండా, చచ్చినట్టు మాట వినాల్సిందే లేకపోతే కుదరదు అని ఏం మాట్లాడకుండా, నేడు జీవాన్ని మరణాన్ని నీ ముందుంచాను, నీకేది కావాలో నిర్ణయించుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి మంచి దేవుడికి. ఒకసారి ఎవరికి వదిలేశాడు స్వేచ్ఛను? దేవుడు మనకు స్వేచ్ఛను వదిలేశాడు. నీ ఇష్టం, నీకేది కావాలో చూస్ చేసుకో. మరణం ఉంది, జీవం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఏం కావాలో చూస్ చేసుకో. దేవుడు తీసుకోలేదు, మనకు వదిలేశాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడికి మన మీద అధికారం ఉంటుంది, మన మీద పెత్తనం చలాయించవచ్చు, మన మీద రాజరికం చలాయించవచ్చు, కానీ అవేమీ వద్దనుకున్నాడు ఆయన, మనకి వదిలేశాడు. ఎంత గొప్ప దేవుడో ఈ వచనములోనే మనకి రాత్రి అర్థమైపోవాలి. ఆయన గొప్పతనం ఎవరిని బలవంతం చేయలేదు. జీవం కావాలా, మరణం కావాలా చూసుకోండి, నేను ఎవరిని బలవంతం చేయను. మనుషులైతే ఎలాగా, దీనికి నేను ఎంత చేశాను, ఇది నా మాట వింటలేదు, ఇది నా మాట వింటలేదు, వచ్చి బాగా డబ్బులు లాక్కున్నాడు, వచ్చి బాగా మా ఇంట్లో తిన్నాడు పడి, నా మాట వినరా, నేను చెప్పిన పని చేయరా, ఇది మనుషుల బుద్ధి. కానీ దేవుడైన వాడు అలా అనొచ్చు, ఆయనకు ఆ రైట్ ఉంది, ఆయనకు అధికారం ఉంది, కానీ ఆయన అనలేదు. ఎవరిని బలవంతం చేయలేదు. అన్ని కార్యాలు చేసినా ఎవరిని బలవంతంగా ప్రలోభాలు పెట్టి ఆయనలోకి లాక్కోలేదు. మరణమా జీవమా నువ్వే చూసుకోమని దేవుడు ఆ ప్రజలకు వదిలేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సొంత నిర్ణయానికే వదిలేశాడు ఈ రాత్రి. నీకేది కావాలో నిర్ణయించుకో. ఇర్మియా 6:16 మీరు తీనక్కర్లేదు, కానీ ఇర్మియా 6:16 భక్తుడు అంటాడు, మార్గములు యందు నిలబడి చూడండి, ఏది ఉత్తమమో ఏది మేలో తెలుసుకొని ఎంచుకోండి. మార్గములో నిలబడి చూడండి. అక్కడ కూడా స్వేచ్ఛే, నీ ఇష్టం. 4 రోడ్లు నీ మధ్యలో నిలబడు, ఏ దారిలోకి వెళ్ళాలో చూస్ చేసుకో అన్నాడు అక్కడ భక్తుడు. ఇంకా దానికంటే క్రొత్త నిబంధనలకు వచ్చేసి 1 తెస్సలోనికైయులకు 5 మనం మాట్లాడుకుంటే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉంటాడు, సమస్తమును పరిశీలించి మేలైనదేదో చేపట్టండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు స్వేచ్ఛ వదిలేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తన ప్రజలకి స్వేచ్ఛను విడిచిపెట్టాడు. ఎక్కడ గొంతు మీద కత్తి పెట్టినట్టుగా ఏ వచనాలు కూడా లేవు. గొంతు మీద కత్తి పెట్టి భక్తి చేయి, గొంతు మీద కత్తి పెట్టి రావాల్సిందే, ఎక్కడా లేదు. స్వేచ్ఛ. దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా చేశాడు. ఆదిలోనే దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా చేశాడు. ఆదిమ దంపతులు, నవదంపతులు, ఆదాము అవ్వలు వారు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని చంపేయచ్చు దేవుడు అక్కడ ఏమీ అనలేదు. వాళ్ళని మెడబెట్టి బయటికి గింటేశాడు తప్ప వాళ్ళని చంపలేదు. చంపేయచ్చు, మీరు నా మాట వినలేదు కనుక ఇప్పుడు నా కత్తి వాత చేత మీరు చచ్చేదని అనొచ్చు. చంపలేదు, బయటికి గింటేశారు. పోండ్రా బాబా. ఆది నుంచి కూడా దేవుడు స్వేచ్ఛని ఇస్తూనే ఉన్నాడు, స్వేచ్ఛా జీవులకు వదిలేస్తూనే ఉన్నాడు. ఈ రోజున ఈ రాత్రి నువ్వు ఏమి కోరుకోవాలని ఇష్టపడుతున్నావో దేవుడిని ముందు విడిచిపెట్టాడు. జ్ఞాపకం చేసుకుందాం. మీరు అడగొచ్చు, మా నిర్ణయానికి వదిలేసినప్పుడు, మా చిత్తానికి వదిలేసినప్పుడు, మా ఆలోచనకు వదిలేసినప్పుడు మరి ఈ మీటింగ్లు ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ పడిబాపులు ఎందుకు, ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు అంటారా? ఎందుకో చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా.
ఇప్పుడు యేసు ప్రభు వారు మా చిత్తాన్ని వదిలేశాడన్నావు కదయ్యా, మా నిర్ణయాన్ని వదిలేశాడన్నావుగా, మా ఆలోచనలు వదిలేశాడన్నావుగా, మరి ఈ మైకులు పెట్టడం ఎందుకు, ఈ ప్రయాసం ఎందుకు, విజయవాడ నుంచి రావటం ఎందుకు, లేదంటే ఇక్కడ పెద్ద పెద్ద అయ్యగారు పెద్ద పెద్ద మీటింగులు పెట్టడం ఎందుకు, ఎక్స్ట్రా మీటింగులు పెట్టడం ఎందుకు, రాత్రి పగలు నిద్ర లేకుండా మాకు పోత చెప్పడం ఎందుకయ్యా, మా ఇష్టం కదా, మా నిర్ణయాలు కదా, మరి ఇవన్నీ ఎందుకో చెప్పునా, మీకు ఏది కోరుకోవాలో తెలియని పిచ్చి మోహలు గనక, ఇది కోరుకోండమ్మా, ఇది కోరుకుంటే ఇది ప్రతిఫలం, ఇది కోరుకుంటే ఇది ప్రతిఫలం అని చెప్పేవాడే దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఈ ప్రార్థనలు ఎందుకంటే, ఈ మీటింగ్లు ఎందుకంటే, ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే, అయ్యగారులు అందరూ ఎక్కడ చూసిన ప్రార్థనలు ఎందుకు పెట్టేస్తున్నారంటే మీకు కోరుకోవడం చేత కావట్లేదు కనుక, మీకు ఏది కోరుకోవాలో మీకు తెలియట్లేదు కనుక, దేనిని ఎంచుకోవాలో మీకు అర్థం కావట్లేదు కనుక యేసుప్రభు అంటున్నాడు, అందుకే ఈ ఆదివారపు సాయంత్రం ప్రార్థనలు అక్కడి నుంచి ప్రయాసపడి మేము ఎందుకు వస్తున్నామంటే మీరు కోరుకునేది మీకు అర్థం అవట్లా. మీరు దేన్ని కోరుకున్నారో, మీరు దేన్ని ఆశిస్తున్నారో మీరు సరిగ్గా చూస్ చేసుకోవడం రావట్లా. అందుకే దైవజనులు వర్తమానాల రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటారు, ఇదిగో పలానది కోరుకోండి, పలానది కోరుకోండి, ఇది కోరుకుంటే ఇదిగో ఇది ప్రతిఫలం వస్తుంది, ఇదిగో ఆశీర్వాదం వస్తుంది, ఇదిగో దీవెన వస్తుంది అని చెప్పడానికి దేవుడు మమ్మల్ని మీడియాక్టర్లుగా మీ మధ్యన పెట్టాడు. దేవునికి నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. దేవుడు మమ్మల్ని మీడియాక్టర్లు పెట్టారు కనుక మీరు పిచ్చి జనమని బైబిల్లో ఉందా లేదా మాట, నేనేమి కల్పించుకొని చెప్పట్లా. నో జనులు తప్ప ఎవరు తెలివి తక్కువ వాళ్ళు, తెలివిలేని వాళ్ళు నా వాళ్ళు అన్నాడు దేవుడు. అందుకే ఈ తెలివి నీళ్ళ మధ్యలో ఏది కోరుకోవాలి ఏది కోరుకోకూడదని అయ్యగారులను ప్రభు పెట్టి, అయ్యగారి చేతుల్లో మైకులు పెట్టి మీతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి వారం. ఇక తర్వాత కూడా మీ ఇష్టమే, మా బలవంతం ఏమి లేదు, మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. ఫలానాది కోరుకోండమో, ఫలానాది ఇష్టపడండి, ఫలానాది సంపాదించుకోండి, రేపు మాపు ప్రతిఫలం వస్తుంది, ఆశీర్వదించబడతారు, దీవించబడతారని వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. మీ ఇష్టమే. అది కూడా వినాలా వినకూడదా, చెయ్యాలా చేయకూడదా, పాటించాలా పాటించకూడదా, అది కూడా మీ ఇష్టమే. మీ నిర్ణయానికి వదిలేశాడు దేవుడు. అంతటి గొప్పవాడు. క్రైస్తవ ప్రజలందరితో ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. మన నిర్ణయానికి వదిలేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని కార్యాలు చేసిన మన మీద పెత్తనాన్ని కానీ, మన మీద అధికారాన్ని కానీ, మన మీద హోందాతనాన్ని ఆయన ఎక్కడ కూడా విజృంభించట్లేదు. మీ ఇష్టం రా బాబు అన్నాడు. మీకు తోచింది చెయ్యండి, నేను మాత్రం మరణాన్ని జీవాన్ని పెట్టాను, శాపాన్ని ఆశీర్వాదాన్ని పెట్టాను, మీకు ఇష్టం వచ్చింది దాంట్లో దిగండి, మీకు ఇష్టం వచ్చింది కోరుకోండి అన్నాడు. ఒక విచిత్రమైన సంఘటన చెప్తా. మోషే గారిని ఒకరోజు దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఉదయాన్నే తెల్లవారుతుండగానే మోషే సినాయి పర్వతం ఎక్కేశాడు. రమ్మన్న దేవుడు 40 రాత్రులు 40 పగలు అక్కడే ఉంచేశాడు మోషేని, కిందకి దిగనివ్వలేదు. చాలా విషయాలు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కొండ మీద. చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆకాశంలో మబ్బులు మెరుపులు టకటక టకటక ఉరుముతున్నాయి. అవి అందరూ ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు. ఆ సిచ్యువేషన్ అంతా ప్రజలకు కనబడుతుంది. ఇదేంట్రా బాబు, మెరుపులు పటపట అంటా ఉన్నాయి, 2 నిమిషాలకు ఒకసారి, 3 నిమిషాలకు ఒకసారి, 4 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి మెరుపులు ఉరుముతున్నాయి ఏంటి? వీళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు ఆకాశం వైపు. మోషే ఎక్కినటువంటి కొండంతా కూడా అగ్నితో బగబగ బగబగ మండి బొగ్గులు రాలిపోతున్నాయి కింద, అది కూడా చూస్తున్నారు. బైబిల్లో ఉంటుంది చక్కగా. మోషే కొండెక్కి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దములు పాలెము దాకా వెళ్ళిని అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మెరుపు శబ్దాలు కానీ, ఆ అగ్ని గంధకాలు, అగ్ని ఆ కొండ మీదకి వచ్చి దిగుట అన్ని కనపడిపోతున్నాయి జనాలకి. అయినా అహరోను దగ్గరకు వచ్చి జనం ఏమంటున్నారు తెలుసు? పాపిష్టి జనం, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మోషే ఏమాయను. ఎంత పాపిష్టమైనటువంటి మాట అది, ఎంత దౌర్భాగ్యమైన మాట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మోషే ఏమైపోయాడు? ఇప్పుడు ఈ పెద్ద ఆయన అహరోనైనా, అదుగోరా బాబా ఉరుములు మెరవట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. అదుగో ఆ సినాయి పర్వతం అంతా అగ్నితో మండిపోతుంది, అగ్ని కమ్ముకుంది, అదుగో పొగలెగుస్తుంది, ధూమము పైకి వస్తుంది, కనబట్లేదా అని పెద్ద ఆయన అనాలా? అల్లా. మొత్తం చెలరేగిపోయి రెచ్చిపోయి అంత చిత్రం కనపడుతూ ఉంటే, పాలెమంతటి కనపడుతూ ఉంటే, కొండంతా కాలిపోయి బొగ్గైపోయి మొత్తం పొగంతా పాలెమంతా చుట్టుకుంటుంటే, మెరుపులు ఉరుములు టకటకటక కొట్టుకుంటుంటే వీళ్ళు ఎన్ని చూసినా కూడా మోషే ఏమైపోయాడు? అహరోను గారు మమ్మల్ని
ఐగుప్తుకు నడిపించడానికి, స్వారీ కనానుకు నడిపించడానికి, ఇక్కడ నుంచి మా ప్రయాణం విజయవంతంగా వెళ్ళటానికి మాకు ఒక నాయకుడు కావాలి, మీరు చేయాలి. ఆరోన్తో వీళ్ళు మాట్లాడుతున్న పనికి మాలిన జనం మాట్లాడుతున్న మాటలు ఇవి. మాకు ఒక నాయకుడు కావాలి, మమ్మల్ని నడిపించాలి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది రావాలి, మాకు దూడ చేయండి, బంగారపు దూడ కావాలి. మొత్తం అందరి దగ్గర బంగారాలు తీసేసి బంగారపు దూడ చేసుకొని అక్కడ ఆడుతున్నారంట. తంబురులో నాద సితాత కొట్టుకుంటా ఆ దూడ చుట్టూ తిరుగుకుంటా, వాళ్ళందరూ దూడ భక్తులు అనమాట. డబుకులు కొట్టుకుంటూ ఓ దూడ చుట్టూ తిరుగుకుంటా, ఐగుప్తు నుంచి విడిపించింది నీవే, ఐగుప్తు నుంచి విడిపించింది నీవే, ఇప్పుడు కనానుకు నడిపించేది కూడా నీవే అని దానికి మొక్కేసుకొని డబుకులు వాయిచ్చేసి దాని చుట్టూ తిరిగి ఎగురుతూ ఉన్నారు. అది చేసింది అహరోను బలైపోయాడు. అక్కడ మోషే కాసేపట్లో వచ్చేస్తాడే, 4 రోజులు ఓపిక పట్టండి వస్తాడు అదిగో అని చెప్పాలా, ఏనా చెప్పలేదు. మొత్తం వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ కోరిక మేరకు దూడను చేసి పెట్టాడు. ఆ దూడ భక్తులు అయిపోయారు. ఇక దూడ భక్తులే, ఇక మోషే లేడు ఏమి, మొత్తం మర్చిపోయారు మోషేని. మోషే 40 రాత్రి 40 పగలు అయిపోయి కిందకి దిగొచ్చి భయంకరంగా కోపించాడు అనమాట. ఉగ్ర రూపం చూపించేసాడు. ఏయ్ అరోనా, నువ్వు పెద్దోడవైతే అయ్యావు, ఏటి పడి పాడు పడి నన్నేం చేయమంటావు, నన్ను తిడతావు నువ్వు. వాళ్ళు కోరుకున్నారు, అది ఏం కోరుకున్నారు, దూడ, బంగారపు దూడ చేయమన్నారు వాళ్ళు, లేకపోతే చర్చికి రారంట. ఇట్లాంటి పాస్టర్లు కూడా తగలడ్డారు ప్రపంచంలో. ఏమండి, ప్రజలు ఏది కోరుకుంటే అది ఈయన చేయడం, అవి మనకు శాతగావు. చెప్తే ఒకే ఒక స్ట్రైట్ మాట, లేదంటే దేవుడికి స్తోత్రం. ఈ అహరోన్లు లాంటి వాళ్ళు చాలా మంది బయలుదేరారు భూ ప్రపంచాల మీద, ప్రజల కోరిక మేరకు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి దూడ చేసామాయి. నువ్వు నన్ను అరుతావేంటి అల్లరు అంటున్నాడు అహరోను. నన్ను అరవటం బాలేదు, వారు కోరుకున్నారా దూడని. ఏంటి నువ్వు అయ్యగారు అయ్యా, నువ్వు ప్రధాన యాజకుడివి, నువ్వు యేసు ప్రభు చెప్పిన మాట వినాలి, మనుషులు చెప్పిన మాటలు కాదా, సంఘ విశ్వాసాలు చెప్పే టైమింగ్లు కాదు నువ్వు పెట్టేది. యేసు ప్రభు చెప్పిన మాట వినాలి, ఆయనకు లోబడాలి. కాదులయ్యా, కానుకలు ఇవ్వని అంటున్నారు, చర్చికి రానంటున్నారు, మానేస్తానంటున్నారు, మరి ఏం చేయమంటావు? చాలా మంది దైవజనులు ఇలానే కమిట్మెంట్ తీసేసుకుంటా, కమిట్ అయిపోతా ఉంటా, జనాలకు లోబడిపోతా, రాజీ పడిపోతా, దేవుని వాక్యాన్ని అసలు శ్రద్ధగా చేయకుండా మనుషులు రారేమో, కానుకలు పోతాయేమోనని చెప్పి వాళ్ళకు అనుగుణంగా బోధలు చెప్పి, వాళ్ళకు అనుగుణంగా నడుచుకొని, వాళ్ళకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ అనేక సంఘాలు భ్రష్టు పట్టుకుపోతున్నాయి ఈ రోజుల్లో. వాళ్ళకి తెలియదు ఇప్పుడు ప్రభు రాకడ వస్తే ఇప్పుడు తేలిపోద్ది, తుప్పంతా బయటకు వచ్చేస్తుంది. దైవజనులు కూడా ఇలానే తగలడ్డారు. అందులో చెప్పను, కొంతమంది ప్రజలు ఏదంటే అదే, వాళ్ళు ఏ టైమింగ్ పెట్టమంటే ఆ టైమింగ్ పెడతారంట. ఒక సంఘం ఉంది, పాస్టర్ గారు మాకు ఈ టైమే పెట్టండి అంటే ఆ టైమే, 10 మంది కలిసి చెప్తే ఆ టైమే పెడతాడంట ఆయన. యేసుప్రభుని అడిగి పెట్టడో, యేసుప్రభుని అడిగి ఇదిగో ఏ సమయం పెట్టమంటావు, సంఘ క్రమాలు ఏంటి పెట్టడో. మనుషుల నిర్ణయం, సంఘ విశ్వాసుల నిర్ణయం, సంఘ విశ్వాసుల కోరిక మేరకు. పోనీ వారు కోరుకుంది మంచి కోరుకున్నారా, దూడం చేయమన్నారు. అది మంచిది కాదని ఈయనకి తెలుసు, పాస్టర్ గారికి, అహరోను గారికి, అయినా చేసేసాడు. జనం తగ్గిపోతారో వెళ్ళిపోతారో అనే భయంతో ప్రసంగాలు మార్చేశాడు, బోధ మార్చేశాడు, వాళ్ళకు అనుగుణంగా చేసేసాడు దూడని. ఏయ్ దూడం చేయమంటావా పనికి మాలని తిట్టి చమాట్లేసి ఒక వాక్యం వదిలితే అయిపోద్దుగా. అలా ఒబ్బో అహరోను బోధ అంతా మారిపోయింది ఆ రోజు నుంచి. మోషే వచ్చి తిట్టను కడిగి తిడుతున్నాడు, పెద్దోడు అయితే ఏమని అహరోను మీద యమ పొట్లాడేశాడు. మీరేంటి చేస్తున్న పని? ఒక బొమ్మను కోరుకున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు. ఐగుప్తు నుంచి విడిపించిందేమో మోషే. మోషే ద్వారా 430 సంవత్సరాల బానిసత్వం బయటపడిపోయింది. ఈ దూడ విడిపించిందని చెప్తున్నారు. ఎంత అబద్ధం, ఎంత నీచ నికృష్టమైన ఆరాధన అది. మనుషులకి అర్థం కావట్లే, ఏం కోరుకుంటారో ఏం కోరుకోవాలో కూడా మీకు తెలియదు. నన్ను అడిగితే అసలు దేన్ని కోరుకుంటున్నారు, ఏది ఉత్తమమో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే మా లాంటి వాళ్ళు దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఎంత దూరమైనా మేము ప్రయాసపడి ఎందుకు వస్తామంటే, పిచ్చి ప్రజలు ఏం కోరుకుంటారో, ఏం కోరుకున్న నాశనం అయిపోతారో అని చెప్పి, బాధ అయినా కష్టమైన నొప్పి అయినా ఏదైనా సరే ఇంత దూరం వచ్చి 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోతే చాలనుకుంటాం. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా మారితే బాగుండు. ఏమండి, మీరు కోరుకునే దాంట్లో చాలా లోపం ఉంది. నువ్వేం కోరుకుంటున్నావు? ఇజ్రాయేలు ప్రజల్లాగా దూడను కోరుకుంటున్నావా, బొమ్మను కోరుకుంటున్నావా, జీవాధిపతి అయిన దేవుడు వదిలేసి పనికిమాల వాటిని కోరుకుంటున్నావా? అది కాస్త పక్కన పెడితే 14 ఏళ్ళు పాలేరు పని చేశాడు పాపం యాకోబు. ఒక అమ్మను సంపాదించుకున్నాడు, పెళ్లి చేసుకుంటే ఏయ్ నేను గెలిచాను, ప్రేమ గెలిచిందని ఓ ఎగిరాడు. ఏమైపోయింది?
ఆమెను బయటికి తీసుకెళ్ళిపోతే వాళ్ళ తండ్రి కత్తిచ్చుకొని వచ్చేసాడు. నాన్నగారు నేను బలహీనంగా ఉన్నాను, నన్ను ఏం చేయొద్దు అయ్యా, నీకు దండం, వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్నగారి దగ్గర తప్పించుకుంది. ఆ పూట గడవక ముందే దారిలో పడి సచ్చింది. ఏముందో తెలుసు యాకోబుతో, నువ్వంటే నాకు ఇష్టమే, ఇదిగో ఈ బొమ్మ కూడా తెచ్చుకున్నా, ఈ బొమ్మ నా దగ్గర నుంచి నువ్వు తీయడానికి వీలు లేదా అంతే. బొమ్మ భక్తులు ఎక్కువైపోయారండి, మనుషులను ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఎవరిని కోరుకుంటున్నారు అర్థం కావట్లేదు. మీ మైండ్ సెట్లు అలా ఉండబోతున్నాయి అర్థం కావట్లేదు. నువ్వు కోరుకునేది ఎవరిని? బొమ్మల వంటి మనుషుల్నా, లేదంటే ఈ ప్రపంచాన లోకాన్న దేని కోరుకుంటున్నావు? యాకోబు పెళ్లి చేసుకొని ప్రేమించి దానిలోనే చచ్చిపోయిందామా. తండ్రి చంపక్కర్లేదు కత్తిచ్చుకుని. ఆ బొమ్మ తెచ్చుకుంది, బ్యాగులో పెట్టుకుంది, నువ్వు ఇష్టమే, ఈ బొమ్మ కూడా నాకు కావాలి, ఈ బొమ్మ నువ్వు పడేయడానికి వీల్లేదని చెప్పేసి. బొమ్మ భక్తులు ఎక్కువైపోతూ ఉన్నారు. మనుషులను భజన చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. డబ్బు భజన చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంకా నానా రకాలుగా ఏం కోరుకున్నారు అర్థం కావట్లేదు, ఎటువైపు పోతున్నారు అర్థం కావట్లేదు క్రైస్తవ సమాజం అంతా. ఈ రోజున ఈ రాత్రి ఈ సత్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ, మీ ముందు మరణం ఉంది, జీవం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. మీరేం కోరుకుంటున్నారు? మాటలతో చెప్పడం కాదా, చేతలతో చేసి చూపించండి. ఏమి కోరుకుంటున్నావు నీ చేతల్లో కనపడాలి, ఏం కోరుకున్నావు నీ బుద్ధిలో కనపడాలి, ఏం కోరుకున్నావు నీ భక్తిలో కనపడాలి, నడకలో కనపడాలి, పడకలో కనపడాలి. అప్పుడే దేవుడు నిండారమని ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కాస్త పక్కన పెడితే మీరు ఏం బైబిల్లోకి వెళ్ళక్కర్ల. సంఖ్య 32లో ఒకడు అంటాడు, అయ్యగారు మేము ఇక్కడ ఉండిపోతాం, మాకు తగిన స్థలం, మా మందకు ఇది తగిన స్థలం. ఇక్కడ పచ్చి గడ్డి ఉంది. ఏముందంట అక్కడ? పచ్చి గడ్డి. ఎందుకురా? అవి తింటానుకో, నువ్వు తింటానుక. కనాన్ రమ్మంటుంటే ఇక్కడే ఉండిపోతుంది, ఇది మాకు తగిన స్థలం. వేట్లకి మా మందకి, మా మంద ఇక్కడ ఉంటే బాగా పుష్టిగా తయారవుతాయి, తింటాయి. మరి నువ్వు కూడా గడ్డి తిని పెరుగుతావా? మందకైతే గడ్డి కావాలి, మరి నీకు కనాన్ ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇస్తానంటే ఈ మంద గడ్డి ఉంది, మేము తగిన స్థలం, మేము ఎక్కడే ఉండిపోతాం. బానే ఉంది, మందకి గడ్డి ఉంది, ఆ గడ్డి ధర ఏంటి? అవి తింటే ఏమైంది? అవి పుష్టిగా ఉంటాయి, పుష్టిగా అంటే ఏమైతే పాలిస్తాయి, మరి ఎక్కువ పాలిస్తాయి. సరే పాలు వస్తాయి ఏమిటి? డబ్బులు వస్తాయి. వాడి సిస్టమ్ అది, డబ్బు సిస్టమ్. ఇక్కడ ఉండిపోతాం, వ్యాపారాలు పెరిగిపోతాయి, మై వీటి ద్వారా బాగా వ్యాపారాలు చేసుకోవచ్చు. మేము రాము కనాను, మేము అర్థం దాటి రాము, మీరు వెళ్ళిపోండి అన్నాడు ఒకడు. వాడు కోరిక మండిపోయినాడు. కోరిక చూడండి, దాదాపుగా జనాలందరూ కూడా ఇష్టమైనట్లుగా కోరుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు అభిషక్తులు దైవజనులు పంపుతూ, మీ కోరిక సరైంది కాదు, మీరు ఇలా కోరుకోండి, ఇలా ఉండండి, మీకు ఆశీర్వాదం వస్తుందని దేవుడు దైవజనులు వాడుకుంటూ ఉన్నారు మీ మధ్యలో. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి గొప్పవారు, శక్తివంతులు, అభిషక్తులు యావత్తు భారతదేశంలో నలుమూలల వ్యాప్తి చెందారు. గొప్ప దైవజనులు వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోనికి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఎంపిక సరైనదిగా చేయాలని. దేవునికి స్తోత్రం. మీరు ఎన్నుకున్నది సరైనదిగా ఉండాలని, మీరు ఎన్నుకున్నది సరైన స్థాయిలో ఉండాలి, సరైన కోణంలో ఉండాలని దేవుడు గొప్ప దైవజనులు, ప్రతిష్టత కలిగిన దైవజనులు ప్రభు వాడుకుంటున్నారు భూప్రపంచాల మీద. అయితే ఈ స్టోరీ కొంచెం పక్కన పెడితే వినండి చాలా జాగ్రత్తగా. మీ స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మీ బైబిల్లోకి వెళ్ళక్కర్లేదు. బరబ్బాను విడుదల చేయమా, యేసుని విడుదల చేయమన్నాడు పొంతు పిలాతు, సుప్రీంకోర్టు జడ్జ్. ఈ సైతాను మందంతా ఏమన్నారు తెలుసా? బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తుని సిలువెక్కించండి, క్రీస్తుని సిలువేయండి. వాళ్ళు కోరుకునే కోరిక చూడండి. ఎవడి బరబ్బా? బందిపోటు దొంగ. అర్ధరాత్రి నీళ్ళకు జ్వరపడిపోయి ఆడవాళ్ళని మగవాళ్ళు మొత్తాన్ని కుమ్మేసేసి బంగారాలు ఏదుంటే ఎత్తుకుపోయేవాడిని విడుదల చేయండి, బరబ్బాని, క్రీస్తుని సిలువెక్కించండి. ఆశీర్వాదాన్ని, జీవాన్ని, దీవెనని దొంగ చేతుల నుంచి వాడి తలను చెతకుదొక్కి మనకిచ్చేవాడిని ఏమో సిలువెక్కించారు. మన తరిమేసేసి మొత్తం మన దగ్గర దోచుకునేవాడిని విడుదల చేయమన్నారు. చూడండి ఎలా ఉందో మైండ్ సెట్. ఇజ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి వచ్చాను ఇక్కడికి, బరబ్బా దగ్గరికి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆహారాన్ని మాకు దూడజేయి అన్నారు. యాకోబు చూస్తేనేమో 14 ఏళ్ళు పాలేరు పని చేసి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఏమో బొమ్మ పెట్టుకొచ్చింది సంచిలో. అందరూ బొమ్మ భక్తులే, సచ్చింది సగంలోనే, అయిపోయింది సీను. ఇంకాస్త ముందుకు వస్తే సంఖ్య 32లో ఒకడేమో మా మందకి ఇక్కడ పచ్చి గడ్డి, ఆడి గడ్డి కావాలి, ఈ గడ్డి తినాలి, వాడికి డబ్బు రావాలి, పాలు బాగా వచ్చేయాలి, పుష్టిగా పెరిగిపోవాలి. ఇక్కడ చూస్తేనేమో మాకు బరబ్బా కావాలి, మాకు యేసు వద్ద ఆయన సిలువెక్కించండి అనేవి వీళ్ళ గోల. ఎన్ని ఏషాలో ఎన్ని తంత్రాలు చూసుకోండి ఒకసారి. ఈ రోజున మీరు ఎటువంటి మైండ్ సెట్తో ఉన్నారు?
మీరు దేనిని కోరుకుంటున్నారు? మీరు దేనిని ఆశిస్తున్నారు? నీ మనసు మీద చేయి పెట్టుకొని నిజం చెప్పగలవా ఈరోజు దేవునికి? నువ్వు కోరుకునే దాంట్లో నిష్పక్షపాతం లేదా? నువ్వు కోరుకునేది నిజమైనదా? నువ్వు కోరుకునేది వాస్తవమైందా? నువ్వు కోరుకునేది జీవానికి నడిపిస్తుందా? నువ్వు కోరుకునేది ప్రభు దగ్గరకు తీసుకెళ్ళిద్దా? నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు దేన్ని ఆశిస్తున్నావు? నువ్వు దేని మీద కన్నేసావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ దైవజనమా, జీవమా మరణమా, శాపమా ఆశీర్వాదమా, ఫ్రీగా వదిలేశాడు నీ ముందు దేవుడు. బలవంతం ఎవరిని చేయట్లేదు. ఈ రోజున గట్టిగా వాక్యం చెప్తున్నానే కానీ ఈ వాక్యం నేను బలవంతం చేయట్లేదు, నీకు స్వేచ్ఛనిస్తుందని మరొకసారి చెప్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీ ఇష్టమే కానివ్వండి, స్వచిత్తమే కానివ్వండి, ఎవడిష్టాలు అడి చేసుకుంటా పోండి. ఈ వాక్యమును విన్నప్పుడు కూడా, విన్న తర్వాత కూడా మీ ఇష్టమే నెరవేరాలి. మీరు ఏది కోరుకుంటారో అది నెరవేరాలి. ప్రభు ఆమేనంటాడు అక్కడ. ఇంత వాక్యం విన్నా కూడా పచ్చి గడ్డే కావాలా? ఆ దూడే కావాలా? బొమ్మలే కావాలా? ఆ డబ్బే కావాలా? దేని కోరుకుంటావి రాత్రి? బరబ్బానే కావాలా? బందిపోటు దొంగే కావాలా? నేను హింసించేవాడు, నీ నాశనం చేసేవాడు, నీ కట్లను తెంపకుండా ఇంకా గట్టిగా బిగబెట్టేవాడే కావాలా? ఎవడు కావాలి? నువ్వెవడನ್ನು కోరుకుంటావు? నువ్వెవరిని ఆశపడతావు? నువ్వెవరిని ఆశిస్తావు? నువ్వెవరిని సంపాదించుకుంటావు? నీకే వదిలేసని ప్రియ దైవజనమా. ఒక మాట చదువుదాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుగా విందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. విన్నారా? ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవనము కది మూలం కాదా? కలిమి అంటే ఏంటి? ఆస్తి, ఐశ్వర్యం, బంగారం, సంపద. ఒకని కలిమి విస్తరిస్తా ఉంది, వానే ఉంది, అన్ని సంపాదించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దానికి ఏమని పేరు పెడతారు భక్తులు? ఇది దేవుని ఆశీర్వాదం. ఓకే, బాగాలేదు, ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. దేవుని ఆశీర్వాదమే, కాదనట్లేదు. ఒకని కలిమి విస్తరిస్తున్న కొలది అది జీవమునకు మూలం కాదు, అది జీవమును సంపాదించుకొనుట కాదు అని వాక్యం సెలవిస్తుంది. డబ్బును సంపాదిస్తే జీవమును సంపాదించినట్టు కాదా? కాదు. లేదంటే ఇతరమైన వాహనాలు, ఇతరమైన బండ్లు కొనుక్కుంటే జీవమును సంపాదించినట్లు కదా? కాదు. ఒకని కలిమి విస్తరిస్తున్న కొద్దీ, ఒకడు ఆస్తి పరుడు అవుతున్న కొద్దీ, ఒకడు దీవించబడుతున్న కొద్దీ, ఒకడు భూప్రపంచముల మీద ఒక ఉన్నతమైన స్థాయిలకు వస్తున్న కొద్దీ జీవం దూరం అయిపోద్దంట. ఇప్పుడు రూపాయి సంపాదిస్తున్నవాడికి సావు ఎలా వస్తుంది? సైకిల్ మీద వస్తుంది. 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి బుల్లెట్ బైకుల మీద వచ్చేది. దేవునికి స్తోత్రం. దేని మీద వస్తుంది సావు? బుల్లెట్ బైక్ మీద ఎక్కువ వస్తుంది. దగ్గరైపోతుంది. ఒకడి కలిమి విస్తరిస్తున్న కొలది, ఒకడు భూమి మీద ఒక లెవెల్లో బతుకుతున్న కొలదంట, బాగా డబ్బు సంపాదిస్తున్న కొలదంట, బాగా హోందాతనంతో బతుకుతున్న కొలదంట, జీవమునకు మూలం కాదంట. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూట మీరందరూ జీవాన్నే కోరుకుంటారని, ఈ పూట మీరందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటారని, ఏదో నా చిన్న ఆశ. ఒక్కసారి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకా 19:20లో మీరు చదవక్కర్లా. ఒక ధనవంతుడు విర్రవీగిపోయి మాటలు, నా ప్రాణమా తినుము తాగుము సుఖింతుము, ఆడన్నీ సంపాదించుకున్నాడు, బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. ఏది ఏ టయానికి ఏదొచ్చినా, పలానా టైంలో పలానా సంవత్సరంలో కరువు వస్తుందా? ఆ కరువుకు సంపద ఓకే ఉంది. పలానా సమయంలో పలానా ఇలా జరిగిద్దా? ఆ జరగకముందే ఏదొచ్చినా వీడు భయపడాల్సిన అవసరం. ఎందుకంటే తను బ్రతికినంత కాలము తినగలిగినటువంటి బియ్యం ఉన్నాయి, సంపాదించుకొనవలసినంత సంపాదన సంపాదించేశాడు. నా ప్రాణమా తిను తాగు ఇక సుఖించు, నువ్వు చచ్చిందాక తిను తాగు సుఖించుగా. డోంట్ కేర్. ఏదొచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏం పర్లేదు, అన్ని సంపాదించేసుకున్నాడు. కానీ మరణాన్ని ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. ప్రియదేవజనమా, అన్నిటిని ఆపగలిగాడు. కరువు వచ్చింది, కాటకం వచ్చింది, కానీ వీడి దగ్గర సంపాదన ఉందిగా, వీడికి ఏమనిపించలేదు. కానీ మరణాన్ని ఒక్కదాన్ని ఆపలేకపోయాడు. మరణం డోరు కొడుతుంది. కరువు డోరు కొట్టినప్పుడు నో ప్రాబ్లం, కరువా
నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నాకు చాలా ఉంది సంపద అని మాట్లాడాడు. కాటకం డోరు కొట్టినప్పుడు దానికి సమాధానం చెప్పాడు. మరణం డోరు కొట్టినప్పుడు నోరు మూసుకొని ఉండిపోయాడు. ఒక స్వరం పరలోకము నుంచి ప్రభు మాట్లాడదు, ఏయ్ పిచ్చివాడా, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. వాడు జీవాన్ని సంపాదించుకోవాలి, అన్ని సంపాదించేసుకున్నాడు. ఏ సమయంలో ఏ కరువు వస్తుందో, ఏ కాటకం వస్తుందో, అమ్మో రేపు ఏమైపోద్దో ముందు జాగ్రత్తగానే ఉంది వీడికన్నీ. కానీ ఒక్క జీవాన్ని సంపాదించుకోలేకపోవటం వల్ల ఏమండి, డబ్బు వాడిని కాపాడలేకపోయింది, బంగారం వాడిని కాపాడలేకపోయింది, తినగలిగిన తిండి వాడిని కాపాడలేకపోయిందండి. ఇవన్నీ వాడిని కాపాడలేకపోయాయి. మరణం వచ్చింది, వాడిని రెవ్వున తీసుకుని వెళ్ళిపోయింది. దరిద్రుడు, హీనుడు, భూమి మీద బ్రతికినప్పుడు సరైన వస్త్రాలు లేవాడికి, సరైన తిండి లేదండి. శరీరం మీద పురుగులు వాలి ఆ పుండ్లు పడితే తింటున్నాయి. లాజరు ఎక్కడికి, ఏ క్లాస్గా అబ్రాహాం రొమ్మున అనుకుని కాలు మీద కాలు వేసుకున్నాడు, గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామని కనపరిచి ఏ క్లాస్గా బతికాడు అక్కడ. ఓ పిచ్చి మొహలారా, ఇవి నేను చెప్పేది అదే. ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు, దేవునికి స్తోత్రం. ఓ బాధపడిపోబాకు. ఏ క్లాస్గా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునే రోజు ఒకటి రాబోతుంది. అబ్రహామును రొమ్మున అనుకున్నాడు. ఎవడో ధనవంతుడు ఇంటి బయట ఉండి లాజరు రొట్టె ముక్కలు పీక్కు తినేవాడు. సరిగా వస్త్రాలు లేవు, సరిగా తిండి లేదు, సరైన పుష్టి కలిగిన ఆహారం లేదు, సరైన డబ్బు లేదు. వెళ్ళిపోయాము పరలోకంలో కూర్చున్నాడు లాజరు. ఈడు వెళ్ళిపోయాము అన్ని సంపాదించుకు, ఈడు వెళ్ళిపోయాము నరకంలో ఉన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం వైపు చూసి, తండ్రి అబ్రహమా, నీ రొమ్ముల మీద ఆనుకున్నటువంటి లాజరు చిటికిన వేలుడి అంత నీళ్లు చుక్కన నాలుక మీదేవా. అదే భూమి మీద ఉంటాడట మాట్లాడేవాడా, చిచ్చి ఇదేం గ్లాస్, ఎవడు తాగాడు, ఇది తీసేది మాకు కొత్త గ్లాస్ పంపిమండి, ఈ గ్లాసులో నేను తాగను, ఎంగిలి గ్లాసులో అనేవాడు. ఆడి మాట అక్కడ మారిపోయింది. నరకంలోకి వెళ్ళంగానే చిటికిన వేడి నీళ్ళు నీకెక్కడ సరిపోతాయిరా, లీటర్లు తాగేసేవాడు భూమి మీద ఉన్నప్పుడు. ఇప్పుడు చిటికిన వేడి నీళ్ళు కావాలంటున్నాడు. మొత్తం ప్రోగ్రాం మారిపోయింది, సబ్జెక్టు మారిపోయింది. అక్కడ మారు మనసు వచ్చేసింది ఎవరికి? ఎక్కడా? నరకంలో మారు మనసు వస్తే నేను ఎవడ కాపాడలేడు. దేవుని స్తోత్రం. వస్తే ఇక్కడే రావాలి మారు మనసు. నరకంలో వస్తే కుదరదు. నరకంలోకి వెళ్ళిపోయి ఒక రెండు బాప్తిజం ఇవ్వమంటున్నాడంట అయ్యగారిని. రోజు కళ్ళ కనపడి నువ్వు బాప్తిజం ఇస్తావా సత్తావా, బాప్తిజం ఇస్తావా సత్తావా, నువ్వు ఎక్కడ ఉన్నావురా? నరకంలో పోతే నేను ఎక్కడ బాప్తిజం ఇవ్వనురా నీకు? నరకంలో ఉన్న దూతలందరికీ చెప్తున్నాడు, ఆడు మంచి పాస్టర్ గారు కాదు, నేను బాప్తిజం ఇమ్మన్నా ఇవ్వట్లేదు ఆడు అని నరకంలో అందరికీ చెప్తున్నాడంట. అట్టగా అయిపోద్ది ఒకడు బతుకు. ఇక్కడ చెప్తే వినండమ్మా బాబుల్లారా, నీకు మరణమా జీవమా నేనేం బలవంతం చేయనివ్వండి, చెప్పు వదిలేస్తానంతే. మీరే నిర్ణయం తీసుకోవాలి, మీరే ఒపీనియన్ తీసుకోవాలి, మీరే ఆలోచించాలి. ఒకడి కలిమి విస్తరిస్తున్న కొలది వాడు జీవమునకు మూలం కాదది. ఇక డబ్బు లేదను, ఆస్తి లేదను, బంగారం లేదను, సంపాదించలేకపోతున్నానను, చాలక వస్తుందని బాధపడుతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? వీళ్ళిద్దరిని పోల్చుకొని ఒకసారి చూడు. లాజరేమో ఏ క్లాసుగా సింహాసనం మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకున్నాడు. దరిద్రుడు, దీనుడు, దిక్కుమాలాడు, భూమి మీద హోందాతనంగా ఆస్తి పరుడుగా చలామణి అయిపోయినాడేమో నరకంలో నిత్యం కాలుతూ ఉన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నాడు, జీవమును కోరుకునేవాడు. రేపు రోజున ఏ క్లాస్గా సింహాసనం మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇక్కడ దేన్ని కోరుకున్నావు? డబ్బే నీ మూలమా? డబ్బే నీ శాస్త్రమా? డబ్బే నీ జీవితమా? చాలా మంది అనుకుంటారు, మీకేముందిలే గారు, మీరు పూర్తిగా సేవలు సమర్పించేసుకున్నారు, వస్తే తింటారు లేకపోతే సత్తారు. మాకట్ట కుదరదు. ఈ రోజున మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు డబ్బే శాశ్వతం అయితే, డబ్బే జీవితం అయితే మరి జీవం రాదు. అక్కడ జీవం రావాలంటే లెవెల్ మారాలి. జీవాన్ని సంపాదించుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి. డబ్బు సంపాదించడానికి దేంతో సంపాదించడానికి కాలం గడిచిపోతుంది. నీ బలాన్ని, నీ యవనాన్ని, నీ నడి వయసుని ఖర్చు పెట్టేస్తా ఉన్నావు. ఇంకెప్పుడు జీవాన్ని సంపాదించుకుంటావు? ఇంకెప్పుడు జీవాన్ని సంపాదించుకొని ప్రభునామాన్ని గనపరుస్తావు? ఏ రూపాయి సంపాదించాల పాపం. ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని బతుకుదాం అనుకున్నాడు లాజరు. వెళ్ళిపోయాడు మహిమ కలిగిన సింహాసనంలోకి. ఏమండి, మహిమ కలిగిన సింహాసనంలోకి వెళ్ళిపోయాడు.
చాలా మంది అనుకోనివ్వండి వీళ్ళు ప్రభు పెట్టలంట, వీళ్ళు భక్తి చేస్తున్నారు, వీళ్ళకి ఏమీ లేదు. మేము చూడు ఇల్లు కొనుక్కున్నాం, మేము చూడు సంపాదించి. ఎవరో వాక్యం తెలియనోడు మాటలై, అర్థమైందా? వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పు, ఏయ్ లాజరు ఎక్కడున్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు, మాట్లాడబోకు మరి మాట. ఆ మాటలు నీవేమో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడం, ఉపాస ప్రార్థన. అందరూ అన్ని కొనేసుకున్నారే గారు, వాళ్ళు ఏ భక్తి చేయరు, మేము భక్తి చేయరు, మేము మొత్తం పోగొట్టుకుంటున్నాం. ఏమమ్మా ఇక్కడ పడితే పడ్డావు కానీ అక్కడ పడకూడదని నా తిప్పలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ పడితే పడ్డావులే, మా అయితే 50, 60, 70 అంతే, దేవునికి స్తోత్రం. అక్కడ యుగయుగాలు పడాలి, అక్కడ యుగయుగాలు ఉండాలి. ఎక్కడున్నా యుగయుగాలే, నరకంలో ఉన్నా యుగయుగాలే, పరలోకంలో ఉన్నా యుగయుగాలే. కాబట్టి మీ అందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, జీవమును సంపాదించుకోండి, మరణమును సంపాదించుకోవద్దు. జీవమును సంపాదించుకోవడానికి పరుగులు తీయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జీవమును సంపాదించుకో. జీవమునకు మూలమైంది ఏంటి? కృపనివ్వగలిగినోడు ఎవరు? క్రీస్తు. క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలంటే, క్రీస్తు వద్దకు వెళ్ళాలంటే దేన్ని సంపాదించుకోవాలి? పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేర్పేది ఎవరు? అపోస్తుల దైవజనులను సంపాదించుకోవాలి. చూడండి, ఈ పెద్ద లిస్టు తీస్తే ఇంత బాగుంటుంది. జీవమునకు మూలము కృప, కృపకు మూలము క్రీస్తు, క్రీస్తుకు మూలం పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు మూలం దైవజనుడు. ఇలా సంపాదించుకుంటా పోతే ఖచ్చితంగా ఒక మంచి దారి ఏర్పడుతుంది. జీవాన్ని సంపాదించుకున్నట్లే 1 తిమోతిలో అదే భక్తుడు అంటాడు పౌలయ్య, 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 1 తిమోతికి రాసిన పత్రిక, తీసిన వాళ్ళు చక్క పేజ్ నెంబర్ ఇచ్చేస్తే బాగుంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటున్నారు. అస్థిరమైన డబ్బు మీద నమ్మకం పెట్టబాకండి, అలోక సంబంధమైన వాటి మీద నమ్మకం ఉంచబాకండి. క్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉంచండి, జీవము కలిగిన దేవుడి మీద నమ్మకం ఉంచండి. వాళ్ళు వాస్తవ జీవాన్ని సంపాదించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. వాస్తవ జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎలా? ఇప్పుడే చెప్పాను నేను. జీవమునకు మూలము కృపని, కృపకు మూలము క్రీస్తుని, క్రీస్తుకు మూలం పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మకు మూలం దైవజనుడని. వీళ్ళందరినీ సంపాదించుకుంటా వస్తే వాస్తవ జీవమును నువ్వు సంపాదించుకున్నట్లే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవ జీవాన్ని ఎలా సంపాదించుకోలే గారు? కృప పొందుకో. ప్రభు సన్నిధిలో ఏడ్చి కృప పొందుకో. ఆ కృప క్రీస్తునిస్తుంది. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మను పరిచయం చేస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దైవజనులకు దగ్గరగా చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని సంపాదించుకుంటూ ఉంటే లౌకికమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఈ కృపని, క్రీస్తుని, ఈ పరిశుద్ధాత్మని, ఈ దైవజనుడిని ఇలా సంపాదించుకుంటూ ఉంటే దీని పేరే వాస్తవమైన జీవం. ఈ జీవం రేపో మాపో దజ్జాగా మనం కలలగంటున్న రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరణమా, జీవమా, శాపమా, ఆశీర్వాదమా నీ ఇష్టమే. ఇంత వాక్యం చెప్పిన తర్వాత హెడ్లైన్ ఏంటి? నీ ఇష్టమే. ఇంత చెప్తాను, చివరికి నీ ఇష్టమే అంటాను. నీ ఇష్టమే, మొత్తం సర్వచిత్తమే జరగాలి, మీదే జరగాలి. మాది వద్దు బాబయ్య, మీ చిత్తమే కానివ్వండి, మీరేం ఆలోచిస్తున్నారు అదే చెయ్యండి. దేవునికి స్తోత్రం. నేనైతే నా సజెషన్ ఏంటంటే జీవాన్ని సంపాదించుకోండి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోండి అని చెబుతున్నా. వాస్తవమైన జీవనం గల 4 పదార్థాలు పడిపోవాలి. కృప పడాలి, క్రీస్తు పడాలి, పరిశుద్ధాత్మ పడాలి, దైవజనుడు పడాలి. ఈ 4 సంపాదించేసుకోండి, వాస్తవమైన జీవం సంపాదించుకున్నట్లే. ఇక భూమి మీద కరువా, కాటకమా, గజ్జిపుండ్ల, రోగమా, అప్పుల, డోంట్ కేర్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సభాపర్వతం మీద మనమే కింగులుగా రేపటి రోజు నిలబడబోతున్నాం. స్తోత్రం. ఇక్కడ ఎంత నువ్వేం పట్టించుకోబాక. భూమి మీద ఈ తొక్కలో జీవితం, ఇది అనవసరమైన జీవితం, ఇది వ్యర్థమైన జీవితం కనుక దీని గురించి ఆలోచించబాక. ఎక్కువగా ఆలోచించి బీపీ షుగర్లు వెళ్ళిపోతున్నాయి అంటే భక్తులకి ఏం ఆలోచించబాకండి. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరాలి. వాస్తవమైన జీవం వైపు మీ గురి పెట్టమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను.
లోతు ఒకరోజు అబ్రహాముని విడిచిపెట్టి భార్య పిల్లను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక ముగించేశాను. లోతు భార్యని పిల్లను పట్టుకొని ముగించేసి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఆ పట్టణాల్లో నివసిస్తున్నాడు పోస్ట్ కోసం. ఆ పట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ప్రభు దూతలు వచ్చాయి, ఇక్కడ ఉండొద్దు, ఈ పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చేయబోతుంటే ప్రభు అంటే బయటకు వచ్చారు. పాపం లోతు భార్య భయంకరమైనటువంటి శాపాన్ని పొందుకుంది, భయంకరమైన శాపాన్ని పొందేసుకుంది. వెనక్కి తిరిగి చూసింది, ఉపస్తంభంగా మారిపోయింది. లోతు పిల్లలు ఎలా మారిపోయారు? భ్రష్టులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. ఏమండి, లోతు కుటుంబం ఎలా తయారైపోయిందండి? లోతు ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రాను కోరుకుంటావా? అది నీకు అందంగా కనపడిందా? ఏదైనా తోటలో కనపడిందా? చక్కగా కనపడిందా? ఆలోచన చేయండి ఒకసారి. ఎలా కనపడింది నీకు? ఎంత హాయిగా కనపడింది నీకు? సొదొమ గొమొర్రాలు అందంగా కనపడటం, అద్భుతంగా కనపడటం కోరుకున్నాడు. అయిపోయింది జీవితం. భార్య ఉపస్తంభం అయిపోయింది, పిల్లలేమో భ్రష్టులు అయిపోయారు. ఈ రోజున నువ్వు కోరుకునేదేంటి? నువ్వు దేనిని కోరుకుంటున్నావు? నువ్వు దేని మీద ఆశపడుతున్నావు? నువ్వు దేని కొరకు అరలు చూస్తున్నావు? తాత్కాలికమైనవా? కొన్ని రోజులు ఉండేవా? లోతు కుటుంబం ఏమైపోయింది? కనులారా చదివారు. కొన్ని కుటుంబాలు కనులారా మనం చూస్తున్నాం. అంతెందుకండి, ఎలేమెలెకు బెత్లెహేములో నుంచి వదిలి మోయాబుకు వెళదాం ముద్ద కోసం వెళ్ళాడు. పాపం భక్తుడు చచ్చాడు. తిండి కోసం ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. సంపాదించుకో దాంట్లో అపరిమితంగా ఆలోచించేసి బీపీ షుగర్లు పెంచేసుకొని ఇవన్నీ వద్దంటాను నేను. హాయిగా వెళ్ళిపోవాలి జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఉన్నా లేకున్నా అన్నట్లుగా ఉండాలి జీవితం. ప్రభువే నాకు తోడన్నా పాటలు మాత్రం బాగా హాయిగా పాడతావు చక్కగా మైకెత్తే. మైక పెట్టుకుని ఒక 2 పాటలు 3 పాటలు పాడిన దాకా ఇవ్వదు మాకు. ఒక్కొక్కరు ఒక ముసలమ్మ ఒక ఊరిలో మైక్ ఇచ్చాం, ఒక పాట పాడేసింది, మళ్ళీ 2వ పాట ఎత్తేసింది. ఇదేంద్రా కొత్త పాట ఏమని కానీ అది 2వ పాట. అది తర్వాత ఆమెని ప్రార్థన చేర్చుకొని వచ్చాను. అడిగాను, ఏమ్మా? తర్వాత ఎవరైనా అయ్యగారు అందుకే 2-3 పాడేసాను అంది. దేవునికి స్తోత్రం, నీకు వందనాలు. పాటలు మాత్రం హాయిగా చల్లగా పాడుతున్నావు. జీవితంలోకి వచ్చేటప్పటికేమో మరి వర్కౌట్ అవట్లా పరిస్థితులు. కాబట్టి ఒకే ఒక్క ముక్క చెప్తున్నాను. ఎలేమెలెకు బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పేసి పోయాడు మోయాబుకి. ఎలేమెలెకు చచ్చిపోయాడు, బిడ్డలు చచ్చిపోయారు. వచ్చింది నయోమి మరలా బెత్లెహేమును దర్శించడం తెలియగానే తన కోడల్ని వేసుకొని వచ్చింది రూతమ్మని. మారా అయిపోయింది ఆమె జీవితం. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. చేదైన జీవితం. దేవుని మాటను ధిక్కరించి మోయాబుకి వెళ్ళిపోయాం, ముద్ద కోసం వెళ్ళిపోయాం మేము. అందుకే నా భర్తను పోగొట్టుకున్నాను, నా బిడ్డలను పోగొట్టుకున్నానని విషాద గాథంలో నిండిపోయింది. ఆ బెత్లెహేములోకి వెళ్ళిన తర్వాత రూతమ్మ, ఎవని పొలమున నేను కనికరము పొందుతానో ఆ యజమానుడి కింద లోబడిపోతానని బయలుదేరింది. బోయాజు పొలములోకి ప్రవేశించింది. కనికరము కలిగిన పొలములోకి వెళ్ళింది. ఆ కనికరాన్ని పొందుకుంది. ఈ రోజున ఒకటే చెప్తున్నాను, నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? నువ్వు వాస్తవమైన జీవాన్ని కోరుకుంటే, నువ్వు కనికరాన్ని పొందుకుంటే, నువ్వు కోరుకుంటే కనికరం ఎక్కడ దొరుకుతుందో ఆ పొలంలోనికి నువ్వు ప్రవేశించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనికరం ఎలా దొరికింది రూతమ్మకి? ఓయ్ నా కుండలో నీళ్లు తాగన్నాడు. అతను తింటున్న పేలాలు పెట్టాడు బోయాజు. అటువంటి ఆశీర్వాదం ఆ పొలంలో పనిచేస్తున్న ఎవరికి లేదు. నెంబర్ 1 కనికరం పొందింది. ఏ పొలములో ఉంటే కనికరం వస్తుందో తెలుసా? బోయాజు లాంటి పొలములో ఉంటే కనికరం వస్తుంది. ఆ పొలమునకు వెళ్ళాలి, కనికరం పొందుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మీరు దేనిని కోరుకుంటున్నారో ఒకసారి ప్రభు పేరిట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నీ వ్యక్తిగత జీవితాల్లో దేన్ని ఆశిస్తున్నావు? దేని మీద కన్నేసావు? దేన్ని కోరుకుంటున్నావు? వేటిని కోరుకుని జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నావు? ఆలోచన చేయి. రూతమ్మ కనికరము కలిగిన పొలానికి వెళ్ళింది, కనికరాన్ని కోరుకుంది, కనికరాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. ఈ భక్తులందరూ యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ జ్ఞానులందరూ బయలుదేరారు బంగారం సాంబ్రాణి బోలం పట్టుకొని. యేసు ఉన్న ఇంటికి వెళ్ళారు. ఈ జ్ఞానులందరూ అత్యానంద భరితులైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ఉన్న ఇంటికి వెళ్తేనే అత్యానందం. యేసు లేని కొంపలకు వెళితే, యేసు లేని మందిరానికి వెళితే కుదరదు. ఆలోచన చేద్దాం. నువ్వు కోరుకునే దాంట్లోనే తప్పు ఉంది, నువ్వు ఆశించిన దాంట్లోనే తప్పు ఉంది, నువ్వు ఆలోచిస్తున్న దాంట్లోనే తప్పు ఉంది. నువ్వు సరిగ్గా కోరుకోవట్లా, సరిగ్గా ఆశించట్లా, సరిగ్గా చూస్ చేసుకోవట్లా, సరిగ్గా బాణం వదలట్లేదు, సరిగ్గా ఆలోచించట్లేదు. జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచన కరెక్ట్ అయితే, నువ్వు ఎన్నుకున్నది కరెక్ట్ అయితే, నువ్వు కోరుకున్నది కరెక్ట్ అయితే నీ బతుకిలా ఉండదు. నీ కోరికలన్నీ చెడిపోయినాయి, నీ ఆశలన్నీ చెడిపోయినాయి, నీ ఆలోచనలన్నీ చెడిపోయినాయి. దేవునికి విరుద్ధమైనవి కోరుకుంటున్నావు, విరుద్ధమైనవి ఆశిస్తున్నావు, విరుద్ధమైనవి నమ్ముకుంటున్నావు, ఆశపడుతున్నావు, కన్నేస్తున్నావు. అందుకే జీవితం ఇలా తగలడిపోతుంది.
ఈ రోజున కోరుకునేదేదో వాస్తవ జీవం వైపు తండ్రి, వాస్తవ జీవం వైపు బాణం వదులు. దేవుని కనికరాన్ని పొందుకోవడానికి, ఆయన ఇంట ఉన్న సంతోషాన్ని కోరుకో. దేవుని సన్నిధిలో ఉన్న కనికరం కోరుకో, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కోరుకో, దేవుని సన్నిధిలో వాస్తవ జీవాన్ని కోరుకో. వాడు కోరుకున్నాడు, దిక్కులేని సావు చచ్చాడు. ఎవడో? ఇస్కరియోతు యోధ. ఏంటి నువ్వు కోరుకునేది? 30 వెండి నాణ్యాలు కోరుకున్నాడు, చచ్చాడు ఊరేసుకొని. 30 వెండి నాణ్యాలు కాపాడేయా? కాపాడలేదు. ఊరేసుకొని చచ్చిపోయాడు. చిట్టుకాలాడతా. మీ బతుకులు అలా అవ్వకూడదని చెప్తున్నాను. మీరు కోరుకునే దాంట్లో ఏ శాపం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ దరిద్రం ఉండకూడదు. చక్కగా వాస్తవమైన జీవాన్ని కోరుకోండి, చక్కగా దేవుని కనికిరాన్ని కోరుకోండి, చక్కగా దేవునిలో నుంచి వచ్చుచున్న సంతోషాన్ని కోరుకోండి. అంతేకాదు ఇక చివరొక్క ముక్క చెప్తున్నాను. పేతురు గారు ఏం కోరుకున్నారు? పేతురయ్య మంచి అపోస్తలులు ప్రథముడు పేతురయ్య, పేతురు పాస్టర్ గారు. నిత్య జీవము మాటలు కలిగినవాడు నాకు నువ్వు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు అన్నాడు, పేతురు అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా, నా బోధ ఎవరికి నచ్చట్లేదంట, నా బోధ అందరు కోపం వచ్చింది, మరి నువ్వు కూడా వెళ్ళిపోరారా అన్నాడు పేతురుతో. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? నిత్య జీవపు మాటలు నీ వద్ద ఉండగా ఎక్కడికి పోమంటావు? పేతురు ఏం కోరుకున్నాడు? అమ్మ భలే ఉంది, వీడు పొద్దాకలు తిడతానే ఉన్నాడు, ఈ చర్చికి అమ్మ దేవునికి స్తోత్రం, వీడు వెళ్ళిపోమంటున్నాడు కాబట్టి మూట గట్రా చదువుకుని వెళ్ళిపోతారు భక్తులందరూ. అట్టగే వెళ్ళిపోయారు నీకులాంటి వాళ్ళు. కానీ పేతురు మాత్రం తిడితే తిట్టవు కానయ్యా, నీ మాటలో దమ్ముందన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మాటలు కొంచెం ఘాటుగా గొడ్డు కారం వేసినట్టు ఉన్నాయి, కానీ అవే నిజాలు, అవే వాస్తవాలు, అవే నన్ను రేపటి రోజున నీ వద్దకు చేరుస్తాయని మాట్లాడేశాడు దేవునితో. ఆలోచిస్తున్నావా? వాస్తవమైన జీవాన్ని కోరుకుంటావా? ఈ రాత్రి ఋతములాగా దేవుని కనికరాన్ని కోరుకుంటావా? జ్ఞానుల్లాగా, గొల్లల్లాగా దేవుని ఆనందాన్ని కోరుకుంటావా? పేతురయ్యలాగా అనిత్య జీవపు మాటలు కోరుతావా? నీ భవిష్యత్తు, నీ జీవితాలు, నీ బిడ్డల జీవితాలు, నీ వ్యాపార పరిస్థితులు, చేతి పనులు, నీ ఆర్థిక సంక్షోభాలు మారిపోతాయి ఒక్క దెబ్బతో. నువ్వు కోరుకునే దాంట్లోనే ఉంది మంత్రం అంతా. నువ్వు దేని వైపు మప్పు చూపిస్తావు, నువ్వు దేన్ని కోరుకుంటావు, నువ్వు దేన్ని ఆశిస్తావో దేవుడు ఈ రోజు నుంచి గమనిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకునే దాంట్లోనే ఉంది ఆశీర్వాదం. దేవునికి ఒక్కసారి 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళా మొదట మొక్కకు వచ్చేద్దాం. నీ ముందు దేవుడు జీవాన్ని, మరణాన్ని పెట్టాడు, శాపాన్ని, ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఇప్పుడు ఏం కావాలి? పట్టుకో. చిన్నపిల్లలు ఎదుట బంగారం పెడతారు, వెండి పెడతారు, ఒక పుస్తకం, పెన్ను పెడతారు, బైబిల్ పెడతారు. ఏమండి? ఎచ్చుకి తల్లి ఏం చేసిందండి? బైబిల్ వైపు లాగిద్ది ఆ పిల్లని. ఏముండదు అక్కడ, సోకే. ఇది పట్టుకో, అది పట్టుకో, ఉండరాదా? నువ్వు ఏం పట్టుకుందో చూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అన్న ప్రసంగం పిలిచారు నన్ను. దేవస్తోత్రం నాయన. ఆ పిల్ల కదలట్లే, మెదట్లే, పొట్ట తిట్టి ఇస్తుంది, ఏమి వెళ్ళట్లేదు, స్విమ్మింగ్ చేసినట్టుగా. ఈ ఈ ఈ సైతాన్ తల్లి ఏం చేసిందండి? ఏం చేసిందండి? ఆమె డబ్బు అంటే ఇష్టమేమో, డబ్బు ముందుకు నెట్టింది. ఇది పట్టుకోవే, బాగా సంపాదించేద్దామని. అది వెళ్ళిపోయి ఆ 1000 రూపాయల కాగితం చించవుతుంది. దెబ్బ ఏమిటి పట్టుకుని ఇట్ట దించేసింది ఆ చేతులతో. వామ్మో, ఇది ఏంటిరా నాయన, డబ్బు చించేసింది, ఇక నా బతుకంత అయిపోద్దేమో. మరి నేను అన్నాను, ఎందుకు ముందుకు నెట్టావు? అది నువ్వు బైబిల్ ముందుకు నెట్టినా నీకు కనుకరం దొరికేది, రేపు మాపో సిరిగిపోతలే నీ జీవితం. ఏమండి? 1000 రూపాయలు కాదు, అయ్యయ్యో 1000 రూపాయలు అసలు అది అతికించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చింపేసింది. ఆ పిల్లని తిట్టాలా? 1000 రూపాయలు పోయి నేను ఆడవాలా? వదిలేసింది మొత్తానికి, పోతే పోనీలే. అట్టా కొంటాయి. అందుకే ఏది నేను ముందుకు నెట్టను. జీవం ఎక్కడే ఉంది, మరణం ఇక్కడ ఉంది, శాపం ఎక్కడ ఉంది, ఆశీర్వాదం నువ్వే వచ్చి పట్టుకో. నువ్వేమి 6 నెలల పిల్లవు కాదు పాకి రావటానికి. చక్కగా చక్క పట్టుకో, దాని ప్రకారం బ్రతుకు. ప్రభు నిన్ను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.